అందరికీ నమస్కారం. నేను మీ ఎస్పీజీ. శ్రీ వాల్మీకి మహర్షి గారు రచించిన సంపూర్ణ రామాయణం సుమారుగా 500 సర్కలుగా ఉన్నది. వాల్మీకి రామాయణం పుస్తకాన్ని భావితరాలకు డాక్యుమెంటెడ్ ఎవిడెన్స్గా ఉండాలని, నేను యూట్యూబ్లో ఆడియో రూపంలో అప్లోడ్ చేయాలని నేను సంకల్పించాను. మీరు మీ రోజువారీ కార్యక్రమాలు చేసుకుంటూ వినవచ్చు. నిజమైన రామాయణాన్ని ఒక అక్షరం కూడా మార్చకుండా మీ ముందుకు చాలా శ్రద్ధతో మరియు భక్తితో తీసుకొస్తున్నా శ్రీ రామచంద్ర ప్రభువుల వారి ఆశీస్సులతో ముందుకు కొనసాగుతున్నాను. ఈ ప్రయాణంలో మాకు మీ మద్దతు అవసరం. మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరియు లైక్ చేయండి. మీ మద్దతు నా కంటెంట్ నిర్మాణాన్ని మరియు మరిన్ని వీడియోలు చేసేందుకు ప్రేరేపిస్తుంది. నేను చేసే ఈ కార్యక్రమంలో ఏమైనా లోపాలు ఉంటే నాకు కామెంట్ రూపంలో తెలియజేస్తే తరువాత వచ్చే వీడియోలను నేను సరిదిద్దుకుంటానని మనవి చేసుకుంటున్నాను. శ్రీమద్ రామాయణము బాలకాండ 18వ సర్గ. దశరథుడు తలపెట్టిన అశ్వమేధ యాగము, పుత్రుల కొరకు చేసిన యాగము పూర్తి అయ్యాయి. తమ తమ హవిర్భాగములను తీసుకుని దేవతలు తమ తమ స్థానములకు వెళ్ళిపోయారు. పత్ని సమేతంగా అయోధ్యా నగరంలో ప్రవేశించాడు. తరువాత ఋష్యశృంగుడు తన భార్య శాంతతోనూ రోమపాదునితోనూ అంగదేశము నకు వెళ్ళిపోయాడు. అందరూ తమ తమ స్థానములకు వెళ్ళిపోయిన తరువాత దశరథుడు పుత్రోదయం కొరకు ఎదురు చూస్తున్నాడు. యజ్ఞము పూర్తి అయి 1 సంవత్సరము గడిచింది. మరలా చైత్రమాసము వచ్చింది. వసంత ఋతువులో చైత్రమాసములో పునర్వసు నక్షత్రము నాడు నవమి తిథి యందు 5 గ్రహములు ఉచ్చస్థానములో ఉండగా కర్కాటక లగ్నమందు కౌసల్యాదేవి గర్భవాసమున సర్వలక్షణ సమన్వితుడు, సకల లోకములచే పూజింప తగినవాడు, విష్ణువు యొక్క ప్రథమ అంశ అయినవాడు, మహాభాగుడు, ఇక్ష్వాకు వంశవర్ధనుడు అయిన రాముడు జన్మించాడు. విష్ణువులో 4వ భాగము అయినవాడు, సత్యవంతుడు, పరాక్రమవంతుడు, సకల సద్గుణ సంపన్నుడు అగు భరతుడు పుష్యమీ నక్షత్రంలో మీన లగ్నంలో కైకేయీ గర్భవాసమున జన్మించాడు. సర్వ అస్త్రకుశలురు, వీరులు, విష్ణువులో 4వ వంతు అంశ కలవారు అయిన లక్ష్మణ శతుఘ్నులు ఆశ్లేష నక్షత్రంలో కర్కాటక లగ్నంలో సుమితా గర్భవాసాన జన్మించారు. ఆ ప్రకారంగా దశరథునకు 3 భార్యల యందు 4 కుమారులు జన్మించారు. ఆ సమయంలో గంధర్వులు గానం చేశారు. దేవదుందుభులు మోగాయి. అయోధ్యలో సంబరాలు మిన్నుముట్టాయి. దశరథుడు ఎన్నో దాన ధర్మాలు చేశాడు. పారితోషికాలు ఇచ్చాడు. 11వ రోజున నామకరణ మహోత్సవము జరిగింది. జ్యేష్ఠపుత్రునకు రాముడు అని, తరువాత పుట్టిన కైకేయీ సుతునకు భరతుడు అని, తరువాత పుట్టిన సుమిత్రా నందనులకు లక్ష్మణుడు, శత్రుఘ్నుడు అని కులగురువు, పురోహితుడు అయిన వశిష్ఠుడు నామకరణం చేశాడు. ఆ నామకరణ సందర్భంలో దశరథుడు బ్రాహ్మణులకు, అయోధ్యా పౌరులకు, జానపదులకు సంతర్పణలు చేశాడు. వారికి ఎన్నో కానుకలు, దక్షిణలు ఇచ్చాడు. తరువాత దశరథుడు తన కుమారులకు నామకరణము, తరువాత జరిగే అన్ని సంస్కారములు యథావిధిగా అత్యంత వైభవంగా జరిపించాడు. దశరథుని కుమారులందరిలోకి రాముడు చుక్కల్లో చంద్రుని వలె దేదీప్యమానంగా ప్రకాశిస్తున్నాడు. రాకుమారులందరూ అన్ని విద్యలు అవలీలగా నేర్చుకుంటున్నారు. రాముడు గజములు, అశ్వములు, రథముల మీద ఎక్కియుద్ధము చేయుటలో నేర్పు సంపాదించాడు. రాముడు ధనుర్వేదము నందు ఎక్కువ ఆసక్తి చూపించేవాడు. అలాగే తండ్రి ఎడల ఎనలేని భక్తి శ్రద్ధలు చూపేవాడు. తండ్రికి సేవ చేయడంలో ఎంతో ఆసక్తి కనపరిచేవాడు రాముడు. రాముడు ఇలా ఉంటే లక్ష్మణుడికి అన్న రాముడు అంటే ఎనలేని ప్రేమ. రాముని విడిచిపెట్టి క్షణం కూడా ఉండేవాడు కాదు. చూచేవాళ్లకు ఇద్దరి శరీరములు వేరు కాని ప్రాణము ఒకటే అన్నట్టు ఉండేవాళ్లు. అలాగే రాముడు కూడా లక్ష్మణుని చూడండి ఒక్క క్షణం కూడా ఉండలేడు. రాత్రిళ్లు కూడా లక్ష్మణుడు పక్కన లేనిది నిద్రపోయేవాడు కాదు. ఆహార, నిద్ర, విహారలలో రాముడు లక్ష్మణుని విడిచి ఉండేవాడు కాదు. రాముడు వేటకు వెళితే లక్ష్మణుడు ధనుస్సు చేత పట్టుకుని అన్న వెంట రక్షణగా వెళ్లేవాడు. రామ లక్ష్మణులు ఇలా ఉంటే భరత శత్రుఘ్నులు కూడా ఒకరిని విడిచి ఒకరు ఉండలేకపోయేవారు. ఒకరి మీద ఒకరు ప్రేమానురాగాలు కలిగిన 4 కుమారులను చూచుకుని దశరథుడు పొంగిపోయేవాడు.
నాకన్న అదృష్టవంతుడు ముల్లోకాలలో లేడని సంబరపడిపోయేవాడు దశరథుడు. ఇంతలో రామలక్ష్మణ భరత్శత్రుఘ్నులకు వివాహ వయస్సు వచ్చింది. నలుగురికి వివాహములు చేయవలెనని సంకల్పించాడు దశరథుడు. పురోహితులతోనూ బంధుమిత్రులతోనూ ఆలోచిస్తున్నాడు. ఇది ఇలా ఉండగా ఒకరోజు విశ్వామిత్ర మహర్షి దశరథుని వద్దకు వచ్చాడు. విశ్వామిత్ర మహర్షి రాకను తెలుసుకున్న దశరథుడు తన భార్యలతో సహా ఆయనకు ఎదురు వెళ్లి ఆయనను సాదరంగా ఆహ్వానించాడు. అర్ఘ్యపాద్యములు ఇచ్చి సత్కరించాడు. ఉచితాసనము మీద ఆసీనుని చేశాడు. ఓ దశరథ మహారాజా! నీ రాజ్యములో ప్రజలందరూ క్షేమమే కదా? నీ మిత్రులు బంధువులు క్షేమంగా ఉన్నారు కదా? నీ ధనాగారము సమృద్ధిగా ఉన్నదా? నీ సామంత రాజులు నీకు అణిగి మణిగి ఉన్నారు కదా? నీకు శత్రుభయము లేదు కదా? నీవు దేవతలకు ప్రీతిగా యజ్ఞ యాగములు చేయుచున్నావా అని అడిగాడు. తరువాత దశరథుని ఆ స్థానములో ఉన్న వశిష్ఠుని మిగిలిన ఋషులను కుశల ప్రశ్నలు వేశాడు. అందరి క్షేమ సమాచారములు తెలుసుకున్నాడు విశ్వామిత్రుడు. ఓ విశ్వామిత్ర మహర్షి! నీరాకతో మా మందిరము పావనమైనది. తమరి దయ వలన అందరము క్షేమముగా ఉన్నాము. తమరు రాజర్షులు, బ్రహ్మర్షులు. మాకు అత్యంత పూజనీయులు. తమరి రాకకు కారణమేమి? సెలవివ్వండి. అది ఎంతటి క్లిష్టతరమైన కార్మము అయినను నెరవేరుస్తాను. ఎందుకంటే తమరు నాకు దైవ సమానులు అని వినయంగా అడిగాడు దశరథుడు. దశరథుడు పలికిన మాటలు వినిన విశ్వామిత్రుడు ఎంతో సంతోషించాడు. ఇది వాల్మీకి విరచిత రామాయణ మహాకావ్యములో బాలకాండలో 18వ సర్గ సంపూర్ణము. ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్.